ఈ విశ్వం మనకు మాత్రమే సొంతం కాదని బలంగా భావిస్తున్న శాస్త్రవేత్తలు ఏలియన్స్ పై గత కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అలాగే నాసా లాంటి అనేక స్పేస్ ఏజెన్సీలు భూమికి వెలుపల ఎవరున్నారనే దానిపై అనేక పరిశోధనలు జరిపాయి. రేడియో సిగ్నల్స్ పంపించి జీవ మనుగడ ఉందని భూప్రపంచాన్ని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇన్నేళ్లలో వాటికి సంబంధించిన ఖచ్చిత ఆధారాలు సాధించలేకపోయారు. కానీ ఏలియన్స్ ఉన్నాయి అంటూ ప్రగాఢంగా నమ్ముతున్న వారు తమ పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆస్ట్రోఫిజికిస్ట్ ఏలియన్స్ ఉన్నాయని, అవి మనుషులతో కాంటాక్ట్ కావడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్తున్నారు. ఆస్ట్రోఫిజికిస్టులు చెప్తున్న బట్టి చూస్తే ఏలియన్స్ అన్నది నిజమైతే మనుషులు ఎలా వాటిని కలవాలని ఎదురు చూస్తున్నారో అవి కూడా అటువైపు నుంచి మనుషుల తరహాలోనే ప్రయత్నిస్తూ ఉండవచ్చని అంటున్నారు. ఏలియన్స్ మనుషుల సహాయం లేదా స్నేహం కోసం ట్రై చేస్తూ ఉండవచ్చని వారు చెప్తున్నారు. అయితే ఏలియన్స్ ను కలిసేందుకు మనుషులకు చాలానే కారణాలు ఉన్నాయి. భారీ కాస్మోస్ లో మనుగడ సాగిస్తున్న ఏలియన్స్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటాయని, భూమి మీద నుంచి వచ్చే సంకేతాలు వాటికి అందే ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాకుండా జీవి మనుగడకు అనుకూలమైన భూమిపై ఉండేందుకు ఏలియన్లు ఇలా ఇంట్రెస్టింగ్ గా ఉండవచ్చని వారు చెప్తున్నారు. అయితే ఏలియన్స్ ఉంటున్న గ్రహం నాశనమయ్యే సమయంలోనే అవి భూమి మీదకు వస్తాయేమో అనే ఆశను వ్యక్తపరుస్తున్నారు. ఆ మరొక ప్రపంచంలోనికి మనం ఎప్పుడైతే శరీర మార్పు చెంది వెళ్తామో ఇక మన అడ్రస్ వాళ్ళకి దొరకదు. దే కాంట్ ఫైండ్. అప్పుడు అర్థమైతే గ్రహాంతర వాసులు వీళ్ళేరా అని. అనవసరంగా ఎక్కడెక్కడికో సెటిలైట్లు పంపినాము, ఎక్కడెక్కడికో రాకెట్లు పంపినాము. వీళ్ళు ఇక్కడే ఉన్నారా? మన మతంలోనే ఉన్నారా? గ్రహాంతర వాసులు వినండి. ఏలియన్స్ గ్రహాంతర వాసులు వీళ్ళేరా. వీళ్ళు మళ్ళీ యుద్ధానికి వస్తారని కూడా మేము ప్రసంగాలలో విన్నాం. ఏలియన్స్, ఈ ఏలియన్స్ మనుషుల రూపంలోన ఏలియన్స్. సైన్స్ ఇప్పటికే నమ్ముతా ఉన్నది ఏలియన్స్ ఉన్నారు ఈ భూమి పైన, మనుషుల రూపంలో ఉన్నారని. కానీ వాళ్ళ పరికరాలకు దొరకలేరు. వాళ్ళు ఎవరో మనమని వాళ్ళ తర్వాత తెలుస్తుంది. మరి వాళ్ళు అంటారు, అరే యుద్ధానికి రెడీగా ఉండండి రోయ్, ఈ ఏలియన్స్ యుద్ధానికి రాబోతున్నారు. ప్రసంగాలలో విన్నాము. వీళ్ళలో ప్రవక్త ఒకడున్నాడు, అతనే విలియం అన్నమాట. ఆల్రెడీ చెప్పాడట ఏలియన్స్ యుద్ధం జరగబోతా ఉన్నది. నిజమే వాళ్ళు చెప్పినట్టుగా మనం వస్తాం ఇక్కడ. వాళ్ళు అంటారు మనకంటే ఫార్ టెక్నాలజీ ఉన్నది వాళ్ళ దగ్గర, గ్రేట్ టెక్నాలజీ ఉన్నది వాళ్ళ దగ్గర. వాళ్ళ టెక్నాలజీ మనకు అసలు అందదు. నిజమే అందదు. అర్థమైందని చెప్పింది. ఏమన్నదిలే, మన అనుభవం వేస్తే చచ్చిపోతారు సావరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏలియన్స్. వాళ్ళ టెక్నాలజీ మన టెక్నాలజీ కంటే, మనుషుల టెక్నాలజీ కంటే అత్యున్నతమైన స్థాయిలో మనం అందుకోలేనంత, అసలు దాన్ని మనం పట్టుకోలేం మనం. అదిగో వాళ్ళ యొక్క ఫ్లయింగ్ సాసెస్, ఎగిరే పల్లాలు, యుఎఫ్ఓ, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, యుఎఫ్ఓలు. దాని వీడియో తీద్దామంటేనే అది ఎంత స్పీడ్గా పోతుంది. అది మెరుపు వేగం తేలిపోతుంది, అది కాంతి వేగం తేలిపోతా ఉన్నది. దాని వీడియో తీద్దామంటేనే కష్టమైతా ఉన్నది. వాళ్ళ టెక్నాలజీ మనం పట్టుకోలేము. మనం ప్రవక్తమన్నాడు అది దేవదూతల వాహనాలు. అవి ప్రవక్తమన్నాడు వాటిని దేవదూతల వాహనాలు. ఎందుకు? ప్రకటన ఆదికాండం 18వ అధ్యాయంలో దేవదూతలు వచ్చారా లేదా? సొదొమ గొమొర్రా నాశనం చేసే ముందు ఇన్వెస్టిగేషన్, జడ్జ్మెంట్, పరిశోధన, తీర్పు చేశారా లేదా? అదే ఇప్పుడు జరుగుతానన్నాడు ఆయన. ఈ ఏలియన్స్ టెక్నాలజీని వాళ్ళు పట్టుకోలేరు. మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఆ ఏలియన్స్ మేమే అంటే పిచ్చోలాగా చూస్తారు, తర్వాత తెలుస్తుంది. ఆ ఏలియన్స్ మేమే అంటే మనని పిచ్చర్ వాళ్ళగా చూస్తుంటే పిచ్చోడు వీడు 7th క్లాస్ కూడా చదవలేదు, 10th క్లాస్ కూడా వీడికి అసలు ఏలియనో వీడు ఏలియన్ అంటే. వీడు మన టెక్నాలజీ వాడికి అర్థం కాదు. మనది పలకబడిన మాట టెక్నాలజీ, స్పోకెన్ వర్డ్. అర్థమైందా అన్నది? మోషే అర్థం కాలేదు ఫరోకి. మోషే పలికాడు, వడగళ్ళు పడ్డాయి. మోషే పలికాడు, కప్పలు వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఆ కప్పలు కూడా మొత్తం ఐగుప్తు దేశం మొత్తం రాలే, గోశాలను వదిలిపెట్టి ఎక్కడైతే ఇజ్రాయేలు నివసిస్తున్నారో ఆ గోశాలకు వస్తలేవు అవి. ఆ టెక్నాలజీ వాళ్ళకి అర్థం కాలే. ఇదేం టెక్నాలజీరా, ఏం చేయలేదు, ల్యాబ్ లేదు,
ఓ ప్రయోగశాల లేదు, ఓ కెమికల్స్ కలపలేదు. ఎక్కడి నుండి వచ్చినాయి ఈ కప్పలన్నీ? 7 మూరల ఎత్తర ఎక్కడి నుండి వచ్చినాయి? 3.5 రోజులు అక్కడ వాళ్ళకు సూర్యుడు లేడు. కానీ అదే ఇజ్రాయెల్ ఇంట్లో అగ్నిస్తంభము వెలుగు ఉన్నది అక్కడ. అరే వీళ్ళకి ఎక్కడిదిరా వెలుగు? ఆ రోజున యెహోషువ సూర్యచంద్రులను ఆపేసినప్పుడు ఆ టెక్నాలజీ అప్పుడున్న వాళ్ళకి అర్థం కాలేదు. టైం ఎంతైంది? 6 అయింది. టైం 6 అయింది. మరి సూర్యుడు అస్తమించాలిగా. వాచ్లో చూస్తారు 7 అయింది, 8 అయింది, 10 అయింది, 12 అయింది మధ్యరాత్రి. ఇక్కడ టైంలా సూర్యుడు అస్తమిస్తలేడు అక్కడ. ఏ టెక్నాలజీ అది? ఏలియన్ టెక్నాలజీ, దేవుని కుమారుల టెక్నాలజీ. ఆమేన్. దే కాంట్ అండర్స్టాండ్. అది వాళ్ళకి అర్థం కాదు. కానీ అది సామాన్యంలో ఉన్న వారికి ఇవ్వబడ్డది. మళ్ళీ ఇక్కడ ఏంటో తెలుసా? జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళకిచ్చాడు ఈ వాక్యాలు ఆయన. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులైన మనలాంటి ఎన్నుకొని మనకిచ్చాడు ఈ టెక్నాలజీ. అర్థమైందని అన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ టెక్నాలజీ మనకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని నమ్మితే చాలు. ప్రవక్త అన్నాడు, వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని నమ్మడానికే దేవుడిని పిలిచాడు. జస్ట్ బిలీవ్ ఇట్. నమ్మంతే. ఇక ఆ వర్తమానాన్ని నమ్మంతే, ఆ వాక్యాన్ని నమ్మంతే. ఆ రాయబడిన వాక్యం, ఆ పలకబడిన మాట నమ్ము.